హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో మనము డిఎఫ్సిసిఎల్ 2021 రిక్రూట్మెంట్కి సంబంధించి కస్టమర్ రిలేషన్షిప్ సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, సో వీటికి సంబంధించి మనము ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని క్లాసెస్ అయితే చూసాము. ఎవరైనా చూడనట్లయితే ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది, వెళ్ళి చూడండి. ఎవరైతే చూసారో లాస్ట్ క్లాస్ వరకు, ఆ లాస్ట్ క్లాస్ నుంచి ఇది కంటిన్యూ చేయండి. సో మనము ఆ లాస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడు కంటిన్యూషన్ చేయబోతున్నాము. సో చాలామంది అడిగారు కస్టమర్ రిలేషన్షిప్కి సంబంధించి కొన్ని మిగతా ఇంకా క్లాసెస్ కావాలని. సో కాబట్టి ఈ క్లాసెస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి జాగ్రత్తగా చూడండి. సో ఇప్పుడు మనము కస్టమర్ రిలేషన్షిప్స్ గురించి మనము డిస్కస్ చేయబోతున్నాము. చూడండి, మనము కస్టమర్ రిలేషన్షిప్ అనగానే సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో సిఆర్ వేరే, సిఆర్ఎం వేరే, అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సిఆర్ అంటే కస్టమర్ రిలేషన్, సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో ఇక్కడ మేనేజ్మెంట్ అనేది మనకు ఎక్స్ట్రాగా వస్తుందంటే, సో దీనికి మధ్యలో డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మనం ఇప్పుడు బేసిక్గా కస్టమర్ అంటే ఎవరు, కన్జ్యూమర్ అంటే ఎవరు, బయ్యర్ అంటే ఎవరు, పర్చేజర్ అంటే ఎవరు అనేది ఇప్పుడు మనము చూద్దాము. సో చూడండి ఫ్రెండ్స్, సో కస్టమర్ అంటే, బయ్యర్ అంటే, పర్చేసర్ అంటే ముగ్గురు కూడా ఒకరే ఫ్రెండ్స్, ఓకేనా. ఎలా అంటే చూడండి, సో దీస్ పీపుల్ విల్ బై ఏ ప్రోడక్ట్ అండ్ ఇఫ్ వాంటెడ్ మేక్ సమ్ మోడిఫికేషన్స్ అండ్ సెల్ టు అదర్ పర్సన్స్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ కస్టమరు, బయ్యర్, పర్చేసర్ ఏం చేస్తారంటే, ఫస్ట్ ఒక ప్రోడక్ట్ ఒక పర్సన్ దగ్గర నుంచి కొంటారు, తర్వాత వాళ్ళకు అవసరం ఉంటే దాన్ని మోడిఫై చేస్తారు, లేదంటే వేరే పర్సన్కి సెల్ చేస్తారు. అంటే ఇది ఒక ప్రోడక్ట్ ఒక పర్సన్ దగ్గర నుంచి ఇంకో పర్సన్ దగ్గరికి అదే ప్రోడక్ట్ వెళ్తుంది. సో వీళ్ళని మనం ఏమంటున్నామంటే కస్టమర్ లేదా బయ్యర్ లేదా పర్చేసర్ అంటున్నాము, ఓకేనా. ఇప్పుడు మనము కన్జ్యూమర్ గురించి చూద్దాము. సో కన్జ్యూమర్ ఆర్ యూజర్ ఇద్దరు కూడా ఒకరే. సో కన్జ్యూమర్ అంటే ఎవరంటే, పేరులోనే చూడండి, కన్జ్యూమ్ అంటే కన్జ్యూమ్ చేస్తున్నాడు, అంటే అతనే వాడుకుంటున్నాడు. అంటే ఏ పర్సన్ హూ డైరెక్ట్లీ కన్జ్యూమ్ హిమ్సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ఏ కన్జ్యూమర్. సో ఇప్పుడు డిఫరెన్స్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో పర్సన్ హూ డైరెక్ట్లీ కన్జ్యూమ్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ఏ కన్జ్యూమర్, ఓకేనా. సో ఇప్పుడు మనము బేసిక్ డిఫరెన్సెస్ అయితే చూసాము, కస్టమర్కి, బయ్యర్కి, పర్చేసర్కి, కన్జ్యూమర్కి. ఇప్పుడు మనము సిఆర్ అంటే చూద్దాము, కస్టమర్ రిలేషన్షిప్ అంటే చూడండి, యాక్చువల్గా మీకు ప్రీవియస్ క్లాసెస్లో కూడా చెప్పాను. సో ఏంటంటే చూడండి, ఇక్కడ ఇది ఒక ప్రాసెస్ ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇది ఒక కంపెనీ ఎలా చూస్తుందంటే, ఇది ఒక ప్రాసెస్గా చూస్తుంది. ఇది యాక్చువల్గా రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ కంపెనీ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఏం రెస్పాన్సిబిలిటీ అంటే, టు ఎన్ష్యూర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. అంటే వాళ్ళకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక్కసారి మనము కస్టమర్ని కనుక ప్రాపర్గా ట్రీట్ చేసి వాళ్ళని సాటిస్ఫై చేసినట్లయితే మనం ఏం చేస్తామంటే, గెయిన్ హిస్ లాయాలిటీ, అంటే మనము వాళ్ళ నమ్మకాన్ని పొందుతాము. సో ఇలా మనము కస్టమర్స్ని సాటిస్ఫై చేసి వాళ్ళ నమ్మకాన్ని పొందడమే ఏమంటారంటే కస్టమర్ రిలేషన్షిప్ అంటాము, ఓకేనా ఫ్రెండ్స్. క్లియర్గా ఉందనుకుంటున్నాను. ఓకే, దాదాపు వీలైనంత వరకు క్లియర్గా ఉండే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. నెక్స్ట్, రిజాల్వ్ ద క్వేరీస్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళకి ఏదైనా క్వేరీస్ ఉంటే, ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని రిజాల్వ్ చేయడము. సో ఇది కూడా మనకు కస్టమర్ రిలేషన్షిప్లోనే వస్తుంది. నెక్స్ట్, ఇప్పుడు సిఆర్ఎం అంటే ఏమని చెప్పాను ఫ్రెండ్స్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో మీరు ఈ సిఆర్ఎం అనే వర్డ్స్కి బాగా అలవాటు పడి ఉండాలి. ఎందుకంటే మీకు ఎగ్జామ్లో కస్టమర్ రిలేషన్షిప్ అని మొత్తం ఇవ్వకుండా సిఆర్ అని ఇస్తారు, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అని ఇవ్వకుండా సిఆర్ఎం అని ఇస్తారు. సో అందుకే మీరు ఈ టర్మ్స్కి మోస్ట్లీ ఫెమిలియారిటీ మీరైతే తెచ్చుకోవాలి. సో ఎలా తెచ్చుకోవాలంటే, మేము ప్రీవియస్లీ క్లాసెస్ చేసాం కదా, అవన్నీ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ క్లాస్ చూసిన తర్వాత సెకండ్ క్లాస్ చూడాలి, తర్వాత థర్డ్ క్లాస్, ఇలా మీరు సీరియల్గా కనుక చూసినట్లయితే మీకు ఖచ్చితంగా సబ్జెక్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది అండ్ మీకు చాలా బాగా క్లియర్గా ఉంటుంది, ఓకేనా. సో అవి చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఓకే. నెక్స్ట్, యాక్చువల్గా మనకు సిఆర్ఎంకి సంబంధించి మరి ఈ డెఫినేషన్ ఎవరు ఇచ్చారంటే చూడండి, ఎగ్జామ్లో అడుగుతారు. ఏ పార్వాతియార్ ఒకరు, నెక్స్ట్ జే సేద్ ఒకరు. సో ఈ ఇద్దరు కూడా మనకు సిఆర్ఎంకి రిలేటెడ్ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇచ్చారంటే 1990s ఇచ్చారు ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్, దే టోల్డ్ దట్ ఇట్ ఈజ్ ఏ స్ట్రాటజీ ఆఫ్, వాళ్ళు ఏమన్నారంటే చూడండి, యాక్చువల్లీ సిఆర్ఎం అంటే ఏమన్నారంటే, ఇట్ ఈజ్ ఏ స్ట్రాటజీ ఆఫ్ అక్వైరింగ్, రిటైనింగ్ అండ్ పార్ట్నరింగ్ విత్ అదర్ సెలెక్టివ్ కస్టమర్స్. అంటే వాళ్ళు ఏమన్నారంటే చూడండి, డెఫినేషన్ ప్రకారం మనము కస్టమర్స్ని అక్వైర్ చేయాలి, వాళ్ళని మనతో పాటు ఉండేలాగా చేయాలి, రిటైన్ చేయాలి, అండ్ వాళ్ళతో మనము పార్ట్నర్షిప్ అనేది మంచి ఏర్పాటు చేసుకోవాలి. ఎవరిని,
అంటే పార్ట్నర్షిప్ అంటే లాయాలిటీ అనమాట, వాళ్ళకి నమ్మకం అనమాట. ఎవరిని అంటే సెలెక్టివ్ కస్టమర్స్. ఇక్కడ సెలెక్టివ్ కస్టమర్స్ అని ఎందుకు అన్నామంటే చూడండి, మనకు చాలామంది కస్టమర్స్ వస్తారు వెళ్తారు, కాకపోతే కొంతమంది కస్టమర్స్ మాత్రం మనకు రెగ్యులర్గా వచ్చి మన ప్రోడక్ట్స్ని తీసుకుంటూ ఉంటారు, అంతే కదా. సో వాళ్ళని మనం ఏమంటున్నామంటే సెలెక్టివ్ కస్టమర్స్ అంటున్నాము, ఓకేనా. సో చూడండి నెక్స్ట్, టు క్రియేట్ సుపీరియర్ వాల్యూ ఫర్ ఏ కంపెనీ. అంటే ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకు కంపెనీ యొక్క వాల్యూ అనేది ఆటోమేటిక్గా పెరగడం జరుగుతుంది, అంతే కదా. మనకు కస్టమర్స్ అనేది కరెక్ట్ వాళ్ళకి సర్వీస్ ఇచ్చి వాళ్ళను కరెక్ట్గా వాళ్ళకి నమ్మకం ప్రొవైడ్ చేసినట్లయితే కస్టమర్స్ మనకు మళ్ళీ మన దగ్గరికి వస్తుంటారు. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా కంపెనీ వాల్యూ కూడా పెరిగిపోతుంది, అంతే కదా. సో ఇదన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము యాక్చువల్గా ఈ సిఆర్ఎం అనేది యాక్చువల్గా ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది చూద్దాము. సో హిస్టరీ పరంగా మనం చూసుకున్నట్లయితే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనేది 1980లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్లీ దే యూజ్డ్ స్ప్రెడ్ షీట్స్. సో అప్పుడు మనకు అంత టెక్నాలజీ లేదు ఫ్రెండ్స్ ఇప్పటిలాగా. సో ఇప్పుడు అంటే గూగుల్ ఫామ్స్లో ఫిల్ చేయండి మేము తెలుసుకుంటాము, సో నెక్స్ట్ మెయిల్ పంపించడము, లేదంటే ఇంకా ఫేస్బుక్ గ్రూప్స్లలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడము, యూట్యూబ్లలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వము. సో ఇలాంటివన్నీ లేవు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు స్ప్రెడ్ షీట్స్ వాడారు. అంటే ఎలాంటి సాఫ్ట్వేర్స్ వాడకుండా ఇలా నార్మల్ ఎక్సెల్ షీట్స్, స్ప్రెడ్ షీట్స్ ఉంటాయి కదా, సో వాటిని యూజ్ చేసి కస్టమర్ యొక్క డేటాని ఫిల్ చేయడము, వాళ్ళ గురించి తెలుసుకోవడము, వాళ్ళ కాంటాక్ట్స్ అవన్నీ తెలుసుకోవడము. సో ఇలా చేశారనమాట. ఎప్పుడు 1980s టైంలో. అప్పుడు ఇంకేం చేశారంటే అప్పుడు కంప్యూటర్స్ కూడా నార్మల్ కంప్యూటర్స్ ఉండేవన్నమాట, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ వాడారు. సో ఇలా మనకు టెక్నాలజీ అనేది అప్పుడు ల్యాగింగ్గా ఉంది. నెక్స్ట్ మరి సెలెక్టివ్ కస్టమర్స్ అని చెప్పాను కదా. సో యాక్చువల్లీ ఏంటంటే చూడండి, సెలెక్టివ్ కస్టమర్స్ లైక్ డిపెండింగ్ అపాన్ దేర్ చూసింగ్ ద వాల్యుబుల్ గూడ్స్. అంటే మనకు ఇలా సెలెక్టివ్ కస్టమర్స్ అంటే ఎలా ఉంటుందంటే కొంతమంది కస్టమర్స్ మనకు వాల్యుబుల్ గూడ్స్ని తీసుకుంటారు మన దగ్గర, కొంతమంది వచ్చేసి నార్మల్ గూడ్స్ని తీసుకుంటారు. అంటే మనకు వాల్యుబుల్ గూడ్స్ అంటే మనకు ఆటోమేటిక్గా కాస్ట్లీ ఉంటాయి కాబట్టి మనకు వాళ్ళు ఏమవుతారు, సెలెక్టివ్ కస్టమర్స్ అవుతారు, అంతే కదా. సో సపోజ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మన దగ్గర ఒక షోరూమ్ ఉందండి, ఆ షోరూంలో నార్మల్ వస్తువులు ఉన్నాయి అండ్ కొంచెం బ్రాండెడ్ వస్తువులు కూడా ఉన్నాయి. సో ఎవరైతే మనకు బ్రాండెడ్ వస్తువుల్ని తీసుకుంటారో సో వాళ్ళు మనకు సెలెక్టివ్ కస్టమర్స్ అవుతారు. ఎందుకంటే మనకు వాళ్ళ వల్ల మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది, రెవెన్యూ జనరేట్ అవుతుంది, అండ్ మనకు కంపెనీకి కూడా మంచి వాల్యూ కూడా వస్తుంది. సో కాబట్టి మనకు వాళ్ళు ఏమవుతారు, కస్టమర్స్ సెలెక్టివ్ కస్టమర్స్ అవుతారు. ఎక్కడి వరకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం ఇప్పుడు చూద్దాం చూడండి. సో కొంచెం స్పీడ్ అయితే చెప్పండి ఫ్రెండ్స్, నేను స్లో చేస్తాను. సో దాదాపు అయితే అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ ద అదర్ డెఫినేషన్ వాజ్ గివన్ బై. మరి ఇంకొక డెఫినేషన్ ఎవరు ఇచ్చారంటే గార్థర్ ఇచ్చారు, గార్థర్ అనే పర్సన్ ఇచ్చారు. నెక్స్ట్ హీ సెడ్ దట్ ఇట్ ఈస్ ఎ స్ట్రాటజీ డిజైన్డ్ టు ఆప్టిమైజ్ ప్రాఫిటబిలిటీ, రెవెన్యూ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. అతను ఏమన్నాడంటే చూడండి, ఇతను కూడా స్ట్రాటజీ అన్నాడు కానీ ఏమన్నాడంటే ఆప్టిమైజ్ ప్రాఫిటబిలిటీ, రెవెన్యూ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. అంటే ఒక కరెక్ట్గా ఒక ప్రాఫిటబుల్గా ఒక కస్టమర్ని మనము స్ట్రాటజీగా హ్యాండిల్ చేయాలి, అతని ద్వారా ఎలా రెవెన్యూని రాబట్టాలి అండ్ అతని సాటిస్ఫాక్షన్ని మనం ఎలా గెయిన్ చేయాలి. సో ఇది చెప్పింది ఎవరంటే గార్థర్ చెప్పారు, ఓకేనా. చూడండి ఇప్పుడు మనం సిఆర్ఎం గురించి చూద్దాము. సో సిఆర్ఎం అంటే చూడండి, ఆల్రెడీ సిఆర్ఎం గురించి చూస్తున్నాం కదా, ఇప్పుడు కొంచెం చిన్నగా ఫ్లో చార్ట్ లాగా చూద్దాము చూడండి. సో సిఆర్ఎం అంటే ఏమని చెప్పాను, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో ఈ మేనేజ్మెంట్ వచ్చిందంటే మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కస్టమర్ యొక్క డీటెయిల్స్ తీసుకోవడం, అంటే డేటాబేస్ అనేది ఫస్ట్ మనము ఏర్పాటు చేసుకోవాలి, ఓకేనా, ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత ఏమవుతుందంటే తర్వాత సెలెక్షన్ ఆఫ్ ప్రాఫిటబుల్ కస్టమర్స్. ఆ డేటాలో నుంచి మనము ఎవరెవరు ప్రాఫిటబుల్ కస్టమర్స్ ఉన్నారు మనకు వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడము, తర్వాత వాళ్ళకు ఆఫర్స్ ఇవ్వడం, వాళ్ళని అట్రాక్ట్ చేయడం, మళ్ళీ రండి మాతోని, మళ్ళీ మీ సర్వీస్ అంటే మళ్ళీ మా ప్రోడక్ట్స్ని బై చేయండి, లేదంటే మీకు కొన్ని పాయింట్స్ ఇస్తాము, కొన్ని క్రెడిట్ పాయింట్స్ వస్తాయి, మీరు షాప్ చేసిన ప్రతిసారి మీకు ఒక గిఫ్ట్ కార్డ్ ఇస్తాము. సో ఇలాగా వాళ్ళకు ప్రాఫిటబుల్ కస్టమర్స్కి ఆఫర్స్ చేయడము, సో ఇలాంటివన్నీ చేస్తారనమాట, ఓకేనా. దేనికోసము మనకు రెవెన్యూ కోసం, ప్రాఫిటబిలిటీ కోసం అండ్ కంపెనీ యొక్క గ్రోత్ కోసం. సో ఇలా ఉంటుందన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్. ఇది యాక్చువల్గా మనకు చాలా పెద్ద టాపిక్ కస్టమర్ రిలేషన్షిప్ అనేది.
సో మీకు వీలైనంత ఈజీగా ఉండే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. సో కాబట్టి జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ వన్, ఇప్పుడు చూడండి డాటా రిడక్షన్ టెక్నిక్. సో ఇంకొకటి ఉంటుంది ఇక్కడ డాటా రిడక్షన్ టెక్నిక్ అని. ఈ రిడక్షన్ టెక్నిక్ అనేది చూడండి, వి యూజ్ అనలిటిక్స్ ఫర్ దిస్. అంటే మనము డాటా రిడక్షన్ టెక్నిక్ ఎలా వాడతామంటే అనలిటిక్స్ ద్వారా వాడతాము, అంతే కదా. సో ఇప్పుడు ఏ కంపెనీలో కూడా చూసుకున్నట్లయితే మీరు డాటా అనేది చాలా ఇంపార్టెంట్. అంటే డాటా సైన్స్ అనే ఒక కోర్స్ కూడా ఉంటుంది, సపరేట్ కోర్సు కూడా ఉంటుంది డాటా సైన్స్ అని. ఈ డాటా సైన్స్లో ఏం చెప్తారంటే ఇలానే ఫ్లో చార్ట్స్, లేదంటే పై చార్ట్స్, లేకపోతే బార్ గ్రాఫ్స్. సో ఇలా మీకు ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంత తగ్గుతుంది, మళ్ళీ ఎంత పెరుగుతుంది. సో ఇలాంటి అనలిటిక్స్ అన్నీ కూడా చూస్తారు. సో దీన్ని ఏమంటారంటే డాటా రిడక్షన్ టెక్నిక్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనము కొన్ని కాంపోనెంట్స్ ఆఫ్ సిఆర్ఎం చూద్దాము. ఓకేనా. కాంపోనెంట్స్ అంటే మనకు చూడండి అనలిటిక్స్ ఒకటి, ఇంతకుముందు చెప్పాను కదా. సో అనలిటిక్స్ ఒకటి, అనలిటిక్స్ అనేది ఒక కాంపోనెంట్. అంటే దీని ద్వారా మనము డాటా అనేది చాలా ఈజీగా సింప్లిఫై చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ సేల్స్ ఫోర్స్ ఆటోమేషన్, ఇది మనకు సాఫ్ట్వేర్ ద్వారా దీన్ని చేస్తారు, సేల్స్ ఫోర్స్ ఆటోమేషన్. నెక్స్ట్ ఎలా అంటే మనకు ఈ చాట్ బోర్డ్స్ వాడడము, లేదా ఐఆర్సిటీసీ మీకు యాప్లో కనుక మీరు వెళ్ళినట్లయితే అక్కడ కింద చాట్ బోర్డ్ ఉంటుంది ఒకటి. సో దాని ద్వారా సేల్స్ ఫోర్స్ ఆటోమేషన్ చేయడము. థర్డ్ వన్ వచ్చేసి కాంటాక్ట్ సెంటర్ ఆటోమేషన్. నెక్స్ట్ వన్ హెచ్ఆర్ఎం, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, అండ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇవి మనకు 5 మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ సిఆర్ఎం. మళ్ళీ హెచ్ఆర్ఎంలో చూడండి మనకు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే చాలా దాదాపు తెలిసే ఉంటుంది మీకు. ఎంప్లాయీస్ గురించి, వర్క్ ఫోర్స్ గురించి, వాళ్ళ ఇన్ఫర్మేషన్, వాళ్ళ క్వైరీ సాల్వ్ చేయడము. సో వాళ్ళకి రిలేటెడ్ అంటే ఎవ్రీ పర్సన్కి రిలేటెడ్, కంపెనీలో ఉండే పర్సన్కి రిలేటెడ్ వాళ్ళ డాటాని, వాళ్ళ వర్క్ని చూడడము, ఇలాంటివన్నీ హెచ్ఆర్ఎంలో వస్తాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మీకు పేరులోనే ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే డిటెక్ట్ విచ్ కంపెనీ ఈజ్ సెలెక్టెడ్ బై విచ్ కస్టమర్. అంటే ఏ కస్టమర్ ఏ కంపెనీని సెలెక్ట్ చేస్తున్నాడు, ఏ కంపెనీని ఇష్టపడుతున్నాడు, ఏ ప్రోడక్ట్ని ఇష్టపడుతున్నాడు, ఇలాంటి ఆఫర్స్ దానికి నచ్చుతున్నాయి. సో ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తుందంటే సిస్టమే ఆటోమేటిక్గా అవే చూసుకుంటుంది అన్నమాట. సో దీన్నే మనం ఏమంటున్నామంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాము. చూడండి, ఫర్ హిస్ నీడ్స్, హిస్ ప్రిఫరెన్సెస్ ఎక్సెట్రా. అంటే అతనికి ఏం కావాలి, అతని ప్రిఫరెన్సెస్ ఏంటి, ఇలాంటివి అన్నమాట. ఫ్రెండ్స్ మీరు సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ సంబంధించి ఎప్పుడు మీరు చదివినా కూడా మీరు ఒక మైండ్ సెట్ అనేది మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకోవాలి. ఎలాంటి మైండ్ సెట్ అంటే సపోజ్ మీరు ఒక కస్టమర్ అనుకోండి, మీరు ఒక కంపెనీకి వెళ్తే మీరు ఆ కంపెనీలో ఎలాగ అప్రోచ్ అవుతారు. సో నెక్స్ట్ ఆ కంపెనీ నుంచి మీరు ఏమేమి కోరుకుంటారు, ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి మీకు. లేదంటే మీరే కంపెనీ ఉందనుకోండి, సో మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్కి ఎలాంటి సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నారు. సో ఇలాంటి ఒక మైండ్ సెట్ కనుక మీరు పెట్టుకొని చదివితే మాత్రం మీకు 100% చాలా ఈజీగా ఉంటుంది సబ్జెక్ట్. ఓకేనా. నెక్స్ట్ వన్, నేను చెప్పేటప్పుడు కూడా మీరు అదే మైండ్ సెట్తో వినండి. ఓకే చూడండి, ఇట్ విల్ బీ ఇంటిమేటెడ్ టు ద కంపెనీ. అంటే మనకు ఇలాంటివి వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఏంటి, వాళ్ళ నీడ్స్ ఏంటి అనేవి వాళ్ళకు కంపెనీకి ఇంటిమేట్ చేస్తుంది ఆటోమేటిక్గా ఎవరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఇదొక ప్రాసెస్ అనమాట. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ సేల్స్ ఫోర్స్ ఐన్స్టీన్. దీన్ని ఏమంటున్నా అంటే సేల్స్ ఫోర్స్ ఐన్స్టీన్ అని కూడా అంటాము, దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని. ఫ్రెండ్స్ ఇక్కడి వరకు అయితే క్లియర్గా ఉందని నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ ఏంటంటే చూడండి, మనకు 1990s టైంలో ఏమని చెప్పాను, మనకు అంత పెద్దగా టెక్నాలజీ లేదు, ఈమెయిల్ మార్కెటింగ్ లేదు, సోషల్ మీడియా మార్కెటింగ్ లేదు, ఇలాంటి మార్కెటింగ్స్ అన్నీ లేవు కదా. యూట్యూబ్, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అడ్వర్టైజ్మెంట్ పోస్ట్ చేయడము, సో ఇలాంటివన్నీ లేవు కదా. సో అప్పుడు ఏం చేశారంటే ఏమని చెప్పాను ఫ్రెండ్స్, స్ప్రెడ్ షీట్స్ అని వాడారని చెప్పాను కదా. డాటా షీట్స్, స్ప్రెడ్ షీట్స్ ఇలాంటివన్నీ వాడారనమాట 1975 to 80 మధ్యలో. అండ్ వర్క్ అనేది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా చాలా హెక్టిక్ అయిపోతుంది, అంతే కదా. మనకు టెక్నాలజీ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది, టెక్నాలజీ లేకపోతే ఏమవుతుంది, మ్యాన్ పవర్ పెరుగుతుంది, వర్క్ కూడా హెక్టిక్గా ఉంటుంది, అన్నీ హ్యాండిల్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో అదే ఇక్కడ చెప్తున్నా, అంటే 1990s టైంలో మనకు సిచ్యువేషన్ అలా ఉందన్నమాట. దీని సిచ్యువేషన్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ యొక్క సిచ్యువేషన్ అలా ఉంది. ఓకేనా. సో ఇప్పుడు మనకు చూడండి, వర్క్ అనేది హెక్టిక్గా ఉంటుంది, మెయింటైనింగ్ రికార్డ్స్ అండ్ ఆల్సో డ్రైవ్ టు మెయిన్ ఫోర్స్ కంప్యూటర్స్. అంటే మెయిన్ ఫోర్స్ కంప్యూటర్స్ని వాడారు. నో ప్రాపర్ ప్రిడిక్షన్, అంటే అప్పుడు ఇంకా టెక్నాలజీ లేదు, మనం ఇంకా ఎలా ప్రిడిక్ట్ చేస్తాము ఏ కస్టమర్కి నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలాంటి ప్రిఫరెన్సెస్ ఉంటుందనేది. సో అదనమాట. ఓకేనా. తర్వాత
ఇది 1975-80s టైంలో. 82 టైంలో ఏమైందంటే చూడండి, 2 పర్సన్స్ ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరు ఎవరంటే కాటా కెన్స్ట్బామ్, రాబర్ట్ కెన్స్ట్బామ్. సో ఇద్దరు ఏం చేశారంటే గేవ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్. సో ఇద్దరు ఏం చేశారంటే డేటాబేస్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ని ఇవ్వడం జరిగింది. అండ్ ఇంట్రడ్యూస్డ్ ఏ టర్మ్ కాల్డ్ కస్టమర్ లైఫ్ టైమ్ వాల్యూ. ఈ కస్టమర్ లైఫ్ టైమ్ వాల్యూ కూడా వీళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు. మీకు ఎగ్జామ్లో అడుగుతారు ఏ పర్సన్ కస్టమర్ లైఫ్ టైమ్ వాల్యూని ఇంట్రడ్యూస్ చేశారు అండ్ ఎప్పుడు అంటే 1982. ఎవరు అంటే కేట్ కెన్స్ట్బామ్, రాబర్ట్ కెన్స్ట్బామ్. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. దీనిలో రాబర్ట్ కెన్స్ట్బామ్ పర్సన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫర్దర్గా నెక్స్ట్ కస్టమర్ రిలేషన్షిప్కి చాలా కాంట్రిబ్యూట్ చేశాడు కాబట్టి. నెక్స్ట్ చూడండి 2002లో ఏం చేశాడంటే ఈ పర్సన్ డిఎంఏ, యాక్చువల్లీ ఈ పర్సన్ని మనకు డిఎంఏ హాల్ ఆఫ్ ఫేమ్, ఇప్పుడు ఐసీసీ తీసుకుందామండి, అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ ఉంటుంది కదా. సో ఐసీసీలో మనకు హాల్ ఆఫ్ ఫేమ్ ఉంటుంది కదా. సో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్. సో దీనిలో ద్రావిడ్ కావచ్చు, సచిన్ కావచ్చు, చాలామంది ప్లేయర్స్ని ఏం చేశారు దీనిలో ఇంట్రడ్యూస్ చేశారు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో. సో అలాగే మనకు మార్కెటింగ్కి సంబంధించి కూడా ఒక హాల్ ఆఫ్ ఫేమ్ ఉంటుంది. సో దీన్నే ఏమంటామంటే డైరెక్ట్ మార్కెటింగ్ హాల్ ఆఫ్ ఫేమ్. సో దీనిలో ఈ పర్సన్ని 2002లో ఏం చేశారంటే ఇంట్రడ్యూస్ చేశారు, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఇచ్చాడుగా మరి. సో ఈ కాన్సెప్ట్ ఇచ్చినందుకు ఈ పర్సన్ని ఏం చేశారు హాల్ ఆఫ్ ఫేమ్లో ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఇన్ సిఆర్ఎం కెన్స్ట్బామ్, అంటే ఈ పర్సనే కెన్స్ట్బామ్ టోల్డ్ టు టేక్. ఏం చెప్పాడంటే చూడండి, ఈ పర్సన్ ఏం చెప్పాడంటే ఒక కస్టమర్ దగ్గర నుంచి ఈమెయిల్ తీసుకోవాలి అండ్ టెలిఫోన్ నెంబర్ తీసుకోవాలి, వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవాలి. ఎందుకంటే చూడండి ఆఫ్ ఏ కస్టమర్ డిపెండింగ్ అపాన్ దట్ ఇంట్రడ్యూస్ దెమ్ ఇన్ కస్టమర్ సేల్స్ ఫోర్స్. అలా ఎందుకు తీసుకోవచ్చు అంటే మనము తీసుకొని వాళ్ళ డేటాని ఏం చేయాలంటే మనము ప్రాపర్ డేటాని ప్రిపేర్ చేసి వాళ్ళని కస్టమర్ సేల్స్ ఫోర్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. అలా చేస్తే ఏమవుతుందంటే చూడండి, ఎప్పుడైనా మనం ఒక ప్రోడక్ట్ కానీ లాంచ్ చేసినప్పుడు, ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి ఏం చెప్తున్నానో, ఎప్పుడైనా మనం ఒక ప్రోడక్ట్ కానీ లేదంటే ఏదైనా ఆఫర్ కానీ ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ పర్సన్కి ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. సో ఇలా చేయాలని చెప్పారు ఎవరు, కెన్స్ట్బామ్. నెక్స్ట్ వన్, ఇప్పుడు మనం మరి ఇతను ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటి, కస్టమర్ లైఫ్ టైం వాల్యూ. ఈ కస్టమర్ లైఫ్ టైం వాల్యూ అంటే ఏంటనేది చూడండి. ఇట్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ ఆఫ్ ఏ కస్టమర్ అండ్ హిస్ ఫైనాన్షియల్ ఫ్లో. అంటే ఇది ఏం చెప్తుందంటే చూడండి, ఇట్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ ఫ్యూచర్ ప్రిడిక్షన్స్, అంటే కస్టమర్ మనకు ఫ్యూచర్లో ఏమేమి తీసుకుంటాడో మన దగ్గర నుంచి. అంటే అది ఎలా తెలుస్తుంది అంటే అతని ఫైనాన్షియల్గా అతను ఎలా ఉన్నది, అంటే అతనికి ఎంత శాలరీ ఉంది, ఎంత శాలరీ వస్తుంది, సో ఎంత ఖర్చు పెడుతున్నాడు, మనకు ఎంత ఇన్కమ్ పెరుగుతుంది, ఎంత అతనికి ప్రమోషన్స్ వస్తున్నాయి. సో ఇలా మనము అప్పుడు ఏమవుతారు, వాళ్ళు మోస్ట్ ప్రాఫిటబుల్ కస్టమర్ అవుతారు, అంతే కదా. వాళ్ళకి శాలరీ పెరిగి వాళ్ళు మంచిగా మనకు కస్టమర్స్ అనేది సాటిస్ఫాక్షన్ ఇస్తే మనము ఏమవుతారు, కస్టమర్ అవుతారు, అంటే మనకు ప్రాఫిటబుల్ కస్టమర్ అవుతారు. నెక్స్ట్ చూడండి, టోటల్ అమౌంట్ ఎక్స్పెక్టెడ్ టు బి స్పెంట్ ఆన్ ఏ ప్రోడక్ట్ బై ఏ కస్టమర్. ఇంకోటి ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు సపోజ్ మీ షాప్కి రెగ్యులర్గా ఒక పర్సన్ వస్తున్నాడు అండ్ ఎప్పుడు వచ్చినా కూడా అన్ని ఎక్కువ కాస్ట్లీ ప్రోడక్ట్సే తీసుకుంటున్నాడు. సో ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, అతను ఎంతైతే స్పెండ్ చేస్తున్నాడో, అంటే ఒక 1 మంత్కి సరిపడా ఒక 1 మంత్లో మీ షాప్లో ఎంత తీసుకుంటున్నాడు అనేది మనకు తెలుస్తుంది అన్నమాట, ఓకేనా. ఇలా నెక్స్ట్ మనం ఇంకా సర్వేస్, ఇంకా గూగుల్ ఫామ్స్ కూడా మనము ఇచ్చినట్లయితే ఇంకా క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏమవుతుందంటే దాని ద్వారా దెన్ వీ విల్ నో అబౌట్ హిస్ హ్యాబిట్స్ అండ్ చాయిసెస్. అంతే కదా, మీకు రెగ్యులర్గా మీ షాప్కి వచ్చి మీ కంపెనీకి వచ్చి ఏవైతే తీసుకుంటున్నాడో అతని హ్యాబిట్స్ తెలుస్తాయి, అతని చాయిసెస్ అనేవి తెలుస్తాయి. సో ఇవన్నీ కాన్సెప్ట్ మనకు కస్టమర్ లైఫ్ టైం వాల్యూ అనేది దీనిలో వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ క్లియర్గా ఉంది అనుకుంటున్నాను. నెక్స్ట్ సిఎల్వి యూజ్డ్ ఫర్. ఈ సిఎల్వి అనేది మనకు ఇలాంటి కస్టమర్స్ని, అంటే ఈ ప్రాఫిటబుల్ కస్టమర్స్ని సెగ్రిగేట్ చేయడానికే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సెగ్రిగేషన్ అంటే ఈ వర్డ్లోనే చెప్తుంది చూడండి, సెగ్మెంటేషన్ అంటే మనకు ఇప్పుడు సపోజు ఏ పర్సన్ ఉన్నాడు, బి పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ ఎప్పుడైనా నార్మల్గా 10 రూపీస్ 20 రూపీస్ ఇలాంటి ప్రోడక్ట్స్ కొంటుంటాడు.
ఈ బి పర్సన్ ఉన్నాడు ఎప్పుడైనా 100కి పైనే కొంటాడు, 100 పైన ఉండే వస్తువులనే కొంటాడు. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఈ పర్సన్ మనము సెగ్రిగేట్ చేయొచ్చు అనమాట, డివైడ్ చేయొచ్చు. దేని ద్వారా? సిఎల్వి ద్వారా. సిఎల్వి అంటే ఏంటి? కస్టమర్ లైఫ్ టైం వాల్యూ. సో ఇలాగనమాట. నెక్స్ట్, హూ ఈజ్ యూజింగ్ రెగ్యులర్ ప్రోడక్ట్స్ అండ్ ఆఫెన్లీ. అంటే చూడండి, రెగ్యులర్గా ఒక ప్రోడక్ట్ తీసుకుంటున్నాడు అండ్ అప్పుడప్పుడే వస్తున్నాడు. అంటే సపోజ్ ఇతను అప్పుడప్పుడు వస్తున్నాడు అండ్ ఇతను రెగ్యులర్గా వస్తున్నాడు అనుకోండి. సో ఎలాగైనా మీరు ఎలా సెగ్రిగేట్ చేసినా అది మనకు సిఎల్విలో వస్తుంది. మరి సిఎల్వికి ఒక ఫార్ములా ఉంటుంది చూడండి, రిటెన్షన్ రేట్ బై 1 + డిస్కౌంట్ రేట్ మైనస్ రిటెన్షన్ రేట్. ఈ రేట్స్ అనేవి ఏంటనేది మనము నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే ఫార్ములా చూడండి, సిఎల్వి ఫార్ములా ఏంటంటే రిటెన్షన్ రేట్ బై 1 + డిస్కౌంట్ రేట్ మైనస్ రిటెన్షన్ రేట్. సో ఇది మనకు సిఎల్వికి సంబంధించిన ఫార్ములా. సో ఫ్రెండ్స్, మనము ఈ క్లాస్లో ఇక్కడి వరకు అయితే చూసుకున్నాము. సో మనము మిగతాది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇలాగే ప్రతి క్లాస్ని కూడా చూస్తూ జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. కస్టమర్ రిలేషన్షిప్కి ఆల్రెడీ సంబంధించిన క్లాసెస్ మన ప్లేలిస్ట్లో ఉంటాయి. సో ఇంకెవరైనా చూడనట్లయితే ఆ క్లాసెస్ చూసిన తర్వాత ఈ క్లాసెస్ చూడండి. అప్పుడు మీకు చాలా క్లియర్గా ఒక ఐడియా అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఓకేనా? సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే బెల్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క క్లాస్ వీడియో మిస్ అవ్వకుండా ఖచ్చితంగా మీ ఫోన్లో నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఇంకా ఎవరికైనా డిఎఫ్సిసిఎల్కి సంబంధించిన కొన్ని మీకు టెక్నికల్కి సంబంధించిన బుక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో మీరు అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.